ఈరోజు ఈజీ బైట్ ఛానల్ ద్వారా రాజ్మా పాలకూర కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీలోకి బాగుంటుంది, పరోటాలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ రాజ్మా ఒక నైట్ నానబెట్టి కుక్కర్లో ఉడకపెట్టాలి, కాస్త మెత్తగా అయ్యేదాకా. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. రాజ్మా ఉడకపెట్టినవి, టమోటా ముక్కలు, ఆనియన్ పీసెస్, పచ్చిమిరపకాయలు, పాలకూర, గరం మసాలా పౌడరు, పన్నీర్ తురుము, కావలసిన సాల్టు, కారం. పాలకూర సన్నగా కోసుకోవాలి. ఆయిల్ వేసాను, అది బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి. తిప్పుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఇది కూడా వేగాలి బాగా. వేగితే కారం ఉండదు అన్నమాట పచ్చిమిరపకాయ. తర్వాత ఉల్లిపాయ, ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. వేయాలి పాలకూర, ఇలా ఉల్లిపాయ, పాలకూర, టమోటా వేగిన తర్వాత ఉడకపెట్టి ఉంచుకున్న రాజ్మా వేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత ధనియా పౌడర్ వేయాలి, గరం మసాలా, సరిపడ సాల్ట్, సరిపడ కారం, ఇవన్నీ వేసి బాగా ఉప్పుకోవాలి. మునిగేదాకా వాటను పోయాలి. ఇవన్నీ ఉడకాలి బాగా మెత్తగా. ఒక 5 నిమిషాలు పడుతుంది ఇదంతా ఉడికేటప్పటికి. ఆ కూర అంతా అయిపోయిన తర్వాత పన్నీర్ తురిమి వేయాలి పైన. రాజ్మా పాలకూర పన్నీర్ కర్రీ తయారైపోయింది. కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. దాని పాలకూర రాజ్మా పన్నీర్ కర్రీ తయారైంది. ఇది చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి, పరోటాలోకి చాలా బాగుంటుంది. ఒంటికి కూడా హెల్తీ ఫుడ్ ఈ కూర కనుక మీకు నచ్చితే ఈజీ బైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.